జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకి తప్ప ఉరుములకు పంటలు పండవు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం, మార్చి 31, 2026, మంగళవారం. తిథి త్రయోదశి, ఉదయం 6:55 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 3:20 వరకు. తదుపరి ఉత్తర. యోగము గండము, మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి వృద్ధి. కరణం తైతుల, ఉదయం 6:55 వరకు. తదుపరి గరజి. సాయంత్రం 6:57 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, చంద్రోదయం సాయంత్రం 5:01, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:16. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20 వరకు. తిరిగి రాత్రి 11:01 నుండి 11:48 వరకు. వర్జము రాత్రి 10:49 నుండి 12:29 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:48 నుండి 10:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:16 వరకు. శుభ గడియలు ఉదయం 6:03 నుండి 6:51 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 5:07 వరకు. మార్చి 31, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, ఉదయం 6:55 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 9:32 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 9:32 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9:32 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. స్వామి మహావీర్ జయంతి, అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ దినోత్సవం, ప్రపంచ బ్యాకప్ దినోత్సవం,
భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ గారి వర్ధంతి. పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి గారి జయంతి. చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 31 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి అభివృద్ధి ఉంటుంది. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి ఆదాయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.